చిన్నపాటి పుస్తకం నుండి ఒక పాట పాడుకుందాం. చిన్నపాటి పుస్తకంలో 230 పాట పాడుతున్నాం. ఒక పల్లవి మొదటి వచ్చినాన్ని లాస్ట్ వచ్చినాన్ని పాడుతున్నాం. 230 సిలువలో బలి అయినా దేవుని గొర్రెపిల్ల విలువైనా నీ ప్రేమను వివరించు యేసు, విలువైనా నీ ప్రేమను వివరించు యేసు. ఆనాటి యూదులే నిన్ను చంపేరనుకొంటి, ఆనాటి యూదులే నిన్ను చంపేరనుకొంటి, కాదు కాదయ్యయ్యో నా పాపరుణమునకే, కాదు కాదయ్యయ్యో నా పాపరుణమునకే, సిలువలో బలి అయినా దేవుని గొర్రెపిల్ల విలువైనా ప్రేమను వివరించు యేసు, విలువైనా నీ ప్రేమను వివరించు యేసు. మృదువైన నీనుదురు ముండపోట చేత, మృదువైన నీనుదురు ముండపోట చేత, సురూపములేక సోలిపోతివ ప్రియుడా, సురూపములేక సోలిపోతివ ప్రియుడా, సిలువలో అయినా దేవుని గొర్రెపిల్ల విలువైనా నీ ప్రేమను వివరించు యేసు, విలువైనా నీ ప్రేమను వివరించు యేసు. మన ఎదుట ఉంచబడిన దేవుని యొక్క శరీరము, ఆయన యొక్క రక్తము మన ఎదుట ఉన్నది. దానిలో చేయటానికి మరి కొన్ని మాటల్ని మన పరిశుద్ధ గ్రంథం ద్వారా ధ్యానం చేసుకొని వాక్యం చేత సరిచేయబడి ఆ బలలో మనం చేవేసేవారిగా మనం ఉందాం. ఇప్పటి వరకు కూడా ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ వచ్చాం, పాటల ద్వారా ఆరాధిస్తూ వచ్చాం. ఇప్పుడు పరిశుద్ధముగా ఆయన బలలో చేవేసేవారిగా మనం ఉందాం. కనుక గమనించినట్లయితే నిర్గమకాండము నిర్గమకాండము 23వ అధ్యాయము 13వ వచనం. నిర్గమకాండము 23వ అధ్యాయము 13వ వచనాన్ని మనం అందరం కలిపి చదువుకుందాం.
చదువుదాం. నేను మీతో చెప్పిన వాటినన్నిటినీ జాగ్రత్తగా గైకొనవలెను. వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు, అది నీ నోట నుండి రానియ తగదు. దేవుని స్వామి కొరకు చిన్న ప్రార్థన చేసుకుంటాం. వచ్చాం మరి నిర్గమకాండము 23వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట చదువుకుంటూ వచ్చాం. ఈ మాటలో ప్రభువారు మనతో ఒక ఖచ్చితమైన మాట చెప్తూ వస్తున్నారు. ఏంటి ఆ మాట అంటే, నేను మీతో చెప్పిన వాటన్నిటినీ జాగ్రత్తగా గ్రహికొనవలెను. వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు, అది నీ నోట రానియ. మనము ఒకసారి మేము ఒక ప్రాంతం వెళ్తున్నాం, మన సముద్రంలో మనం అందరం కూడా. అక్కడికి రాంగులు నా ఊరు వెళ్ళగానే ఒక సిస్టర్ గారు ఏమన్నారంటే, అదిగో అని పేరు పెట్టి అది ఇదే నాంది. ఖచ్చితంగా సడన్ బ్రేక్ కొట్టాడు, వెళ్ళి అవతలకి వెళ్ళిపడ్డాడు. అర్థమైందండి? మనం ఉచ్చరించకూడదు అన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మనం ఏంటి, మన ఈ లోకములో వాళ్ళం కాదు. మనం పరలోక రాజ్య సంబంధులు. మనం ఈ లోకంలో మనం చనిపోయాం. మనం ఈ లోకానికి మనకు సంబంధం లేదు. మనం దేవుని రాజ్య సంబంధులం. అక్కడ వారమే ఇక్కడ ఉండి మనం పరిపాలన చేస్తున్నాం. మనము ఏంటంటే ప్రభు మాటకు లోబడే నడవాలి. మన ఇష్టానుసరంగా నడవటానికి కానీ మన ఇష్టానుసరంగా చేయడానికి కానీ ఏమాత్రం కూడా తగదు. అందుకని ఇక్కడ ప్రభు చెప్పినవన్నీ కూడా మనం తూచా తప్పకుండా జాగ్రత్తగా చేయాలి. హెచ్చరిస్తున్నాడు దేవుడు. నువ్వు బలలో చేవేసే నీవు లోకానుసారంగా నీకు ఇష్టం వచ్చినట్టు చేయడానికి కుదరనే. ఒకవేళ నీకు తెలియక ఇప్పుడు వరకు నువ్వు చేస్తే ప్రభు దగ్గర క్షమాపణ అడుగు. ప్రభు, నేను ఫలానా విషయంలో నేను ఎలా పిలిచాను, ఫలానా విషయంలో తలిచాను, ఫలానా విషయంలో మనం గబక్కన పాట పాడేటప్పుడు కూడా గబక్కన ఏమవుతుంది, ఒక పాట ఇచ్చాను, అయ్యో ప్రభు క్షమించు ప్రభు. ఒకసారి పాట గబక్కలు వచ్చాను అంటే ఆ పాట మనం వింటూ వచ్చాం కానీ గబక్కలు వచ్చాను, అయ్యో ప్రభు క్షమించు అని ప్రభు దగ్గర వెంటనే క్షమాపణ అడిగి ప్రభు దగ్గర ప్రాధేయపడాలి. ప్రియమని చెప్పి ఒక దైవజనుడు ఏం చేశాడంటే, ఒక మీటింగ్ అటెండ్ అయ్యాడు మన హెబ్రోన్. మీటింగ్ అటెండ్ అయితే గొప్ప దైవజనుడు ఆయనకి ఇచ్చిన రూమ్లో టీవీ ఉందా. ఆయన తీర్మానం ఏంటి, టీవీ చూడకూడదు అని ఆయన తీర్మానించుకున్నాడు. ఒక్కొక్కరితో ఒక తీర్మానం ఉంటుంది. వాళ్ళు తగ్గింపుని బట్టి, వాళ్ళ స్టేజ్ని బట్టి దేవుళ్ళు వాళ్ళని ఏర్పాటు చేసుకుంటారు. ఆయన ఏంటంటే నేను టీవీ చూడకూడదు తీర్మానించుకున్నాను. ఆయన బయట చదువుతూ ఏదో గప్పనట్టు చూసిండాట, ఏదో ఒక సన్నివేశాన్ని చూసిండాట. ప్రభువా క్షమించని మా గురించి ప్రార్థన చేస్తే అక్కడ మీటింగ్ జరుగుతుంటే ఆ మీటింగ్ వర్తమానం రావట్లేదట. ఏం చెప్పాలో అర్థం కావట్లేదట. వాక్యం ఇవ్వలేదు. అన్న మరి మీ వాక్యం టైం అయిపోయింది, పాటలు అయిపోయింది, రండి వాక్యం చెప్తానంటే వేరే బ్రదర్ని చెప్పానంటే దేవుడు ప్రార్థన చేసుకుంటాను, వేరే వర్తమానం చెప్తానంట. అర్థమైందండి? అంత ఖచ్చితంగా ఉండేవాడు కూడా ఉన్నారు మన దగ్గర. అర్థమైందండి? ఖచ్చితంగా ఉంటారు, జాగ్రత్తగా ఉంటారు. భక్సింగా అలాంటి క్రమాన్ని మనకు నేర్పుతూ వచ్చారు. అంతేగాని మన ఇష్టానుసరంగా లోకంలో ఉంటూ దేవుని దగ్గరకు వస్తూ లోకానుసరంగా కూడా మనం నటిస్తే దేవుడికి ఉగ్రుడైపోతాడు. దేవుని యొక్క కోపం మన మీద ఉంటుంది. చాలా జాగ్రత్త. అయితే నేను మీతో చెప్పిన వాటినన్నింటినీ జాగ్రత్తగా గైకొనాలి. ఏమేమి చెప్పాడు ప్రభు? 7 అనుకోవచ్చు. ఏమేమి చేయకూడదు, ఎంత జాగ్రత్తగా ఉండాలి, దేంతో జాగ్రత్తగా ఉండాలని 7 అనుభవాలు చూద్దాం. మొట్టమొదటి అనుభవం ద్వితీయోపదేశకాండం చూద్దాం. 6వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 12వ వచనం. అది దాసుల గృహమైన ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నిన్ను
పాపంలో ఉన్నావు, శాపంలో ఉన్నావు, ఈ లోక సంబంధంగా జీవిస్తున్నావు, ఎంతో భయంకరంగా జీవిస్తున్నావు. దేవుడు ఈ స్థితిలో నుండి నిన్ను బయటకు తీసుకొచ్చాడు. ఆ భయంకరమైన పాపాల నుండి నిన్ను బయటకు తీసుకొచ్చాడు. వాటిని మర్చిపోకూడదు. మనం ఎప్పుడు కూడా ప్రభుని మర్చిపోకూడదు. అందుకని ఇక్కడ ప్రభు వారు ఎంతో స్పష్టంగా 12వ వచనంలో చెప్తున్నారు కదా, దాసుడు గృహమైన ఐగుప్తు నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు దేవుని మర్చిపోతున్నావు. కొన్నిసార్లు దేవుని గుర్తుంచుకోవట్లా. దేవుని మర్చిపోయి లోకానుసారంగా వెళ్ళిపోతున్నావు. దేవుడు నీతో అంటున్నాడు కదా, జాగ్రత్తగా ఉంటున్నావా అని అడుగుతున్నాడు, హెచ్చరిస్తున్నాడు నిన్ను, నన్ను. జాగ్రత్తగా ఉంటున్నావా, లేకపోతే నన్ను మర్చిపోతున్నావా? ఒక్కసారి జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభు. నాతో, మీతో, అందరితో మాట్లాడుతున్నాడు ప్రభు. దేవుని మరవక జాగ్రత్తగా ఉండాలి. మనం మర్చిపోకూడదు దేవుడిని ఎప్పుడు కూడా. ఆయన మనకు చేసిన మేలు అన్నింటి కాదు, ఈరోజు ప్రాణాలతో ఉన్నామంటే ఆయన యొక్క ఉచితమైన కృపే, ఆయన త్యాగమే, ఆయన పెట్టిన భిక్ష, ఆయన ఇచ్చిన నెమ్మది సమాధానమే ఈ రోజున మనం ఇలా ఉండడానికి కారణం. అందుకని ఆయన ఎప్పుడు కూడా మన ఊపిరి పోయినా కూడా మనం మర్చిపోకూడదు. మన పితరులు అయితే ఆయన పేరు తలిస్తే చంపేస్తాం అని అంటే, ఆయన పేరు తలుస్తాం చంపేసుకోండి అన్నారు. అర్థమైందండి? దేవుడి పేరు, యేసయ్య పేరు నువ్వు మానేస్తే నేను వదిలేస్తాం. ఒకవేళ నువ్వు యేసయ్య కావాలి, ఆయనే దేవుడు నువ్వు అంటావా, చంపేస్తాం. మీరు చంపేసుకున్నా పర్లేదు కానీ ఆయనే దేవుడు అన్నాడు. తలకిందులుగా ఎలా తీశారు, శరీరాన్ని మేక తోలు ఒలిసినట్టుగా ఒలిశారు. ఇంత పొడితేనే నొప్పి వస్తుంది కదా, ఒలుతుంటే ఎంత నొప్పి వస్తుందండి? ఒకసారి అర్థం చేసుకోండి. ఫిలిప్ యేసు ప్రభు శిష్యుడు ఫిలిప్ గారు తలకిందులుగా ఎలాడదీసి మేకను తోలు ఒలిసినట్టు ఒలిశారు. అయినా సరే యేసు ప్రభు వారే దేవుడు అని అన్నాడు తప్ప వేరే మాట రాలన్నట్టు. అర్థమైందండి? ప్రియమని దేవుని బిడ్డారా, మనం దేవుణ్ణి ఏం చేయకూడదు, మరవకూడదు, మర్చిపోకూడదు. జ్ఞాపించుకోండి, ఎలాంటి పరిస్థితి వచ్చినా, ఎలాంటి ఇబ్బంది వచ్చినా దేవుణ్ణి ఎప్పుడు మర్చిపోకూడదని మనం దేవుని దగ్గర తీర్మానం చేసుకోవాలి. ఇది మొదటను. రెండో అనుభవం చూద్దాం. ఇదే నిర్గమకాండం 23వ అధ్యాయం చూద్దాం. నిర్గమకాండం చూద్దాం. 23వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. 23 ఇక్కడ మనం చూసినట్టయితే దేవుని సన్నిధిలో జాగ్రత్తగా ఉండాలట. నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. మన ఇష్టానుసరంగా నడవడానికి కుదరదు, మన ఇష్టానుసరంగా మాట్లాడటానికి కుదరదు, మన ఇష్టానుసరంగా బయటకు కట్టించడానికి కుదరదు. ఎందుకో తెలుసా? నువ్వు ఎవరి సన్నిధికి వచ్చావు? దేవుని సన్నిధి. ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు వస్తారు కూర్చోండి అంటావా? ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రి గారు నీకు అపార్ట్మెంట్ ఇచ్చారు, ఆయన కూర్చున్నారు మాట్లాడటానికి, కూర్చున్నాడు, నువ్వు లేచి ఇప్పుడు వస్తానంటావా? అంటే దేవుణ్ణి కనపట్లేదనేనా? దేవుని సన్నిధిలో జాగ్రత్తగా ఉండాలట. మన ఇష్టానుసరంగా మనం ఉండకూడదు. ఆయన సన్నిధిది, ఆయన సన్నిధిలో మనం ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలని ఇక్కడ ప్రభు చెప్తున్నారు. అందుకని 21వ వచనం మళ్ళీ ఒకసారి చదవక్క. అది అర్థమైందండి. ఇక్కడ కొన్ని అనుభవాలు చెప్తున్నాడు ప్రభు. ఆయన సన్నిధిలో జాగ్రత్తగా ఉన్నాడు. ఆయన మాట వినవలెను. ఆయన సన్నిధిలో కూర్చొని ఏం చేయాలి? ఆయన మాట వినాలి. ఆయన కోపం రేపొద్దు. ఆయన మాట వినవలెను, ఆయన కోపం రేపొద్దు. మీ అతిక్రమములు ఆయనను పరిహరింపడు. నా నామమును ఆయనకున్నది. చూడండి, నా నామము ఆయనకున్నది. అర్థమైందండి? ప్రియమైన దేవుని బిడ్డారా, ఈరోజు నా ప్రభు వారు అన్నారు కదా, దేవుని సన్నిధిలో జాగ్రత్తగా ఉండాలి. మరి నీవు దేవుని సన్నిధిలో జాగ్రత్తగా ఉన్నావా? ఒక వ్యక్తి ఖచ్చితంగా ఒక సంఘానికి వచ్చాడట. భక్సింగల వాక్యం చెప్తున్నారు.
పాటలు పాడుతుంటే ఆ గజదొంగ కూడా విని నేను కూడా వెళ్ళి దేవుడి సన్నిధిలో కూర్చున్నావులే అని వెళ్ళాడట. వెళ్ళి వెనక మూల మీద కుర్చీలో కూర్చున్నాడట. వెనక ఎక్కడో అందరూ వస్తున్నారట. లైన్గా స్త్రీలు, సిస్టర్స్, బ్రదర్స్ లైన్గా వచ్చి కూర్చున్నారు, మోకరిస్తున్నారట. లైన్గా వచ్చి కూర్చున్నారట. కూర్చొని మోకరించి చూసి అతను రక్షణ పొందాడు. బక్సింగ్ అన్న దగ్గరికి వెళ్ళి, అన్నా నేను యేసు ప్రభు నమ్ముకుంటున్నాను, నాకు కూడా బాప్తీసం ఉన్నట్టు. నువ్వు ఏ విధంగా చూసి నమ్మావు ప్రభు నీకు ఎలా తెలుసు అంటే, నేను ఈ మందిరంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క బ్రదర్స్ సిస్టర్స్ క్రమాన్ని చూశానన్నా, వాళ్ళు దేవుడికి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారు, ఎంత కరెక్ట్గా ఉంటున్నారు, వాళ్ళు క్రమం తప్పకుండా వచ్చి లైన్గా కూర్చుంటారన్న. వాళ్ళు ప్రార్థన అంటే అందరూ తల ఉంచుతున్నారు, ఆమెనంటే మళ్ళీ పైకి దిగుతున్నారు, అంత క్రమంగా ఉందన్న. నేను వెనకుండా అన్నీ చూస్తున్నానన్న. నేను వీళ్ళు ఎంత నమ్మకంగా ఉన్న దేవునికి నేను ఎందుకు మర్చిపోకూడదు, నేను ఎందుకు ప్రార్థన చేయకూడదని నేను కూడా ప్రార్థన చేసుకుంటానన్నా, నేను కూడా ప్రభుని అంగీకరిస్తాను అన్నాడట. చూసారా క్రమానికి ఎంత ప్రాముఖ్యత ఉందో. అందుకని దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలట? జాగ్రత్తగా ఉండాలి. ఇది 2వ అనుభవం. 3వ అనుభవం చూద్దాం. 23వ అధ్యాయము 22వ వచనం చదువు. దానికన్నా అది అర్థమైందండి. మనం ఈ మాట చేయం. శత్రువు మన దగ్గర ఉండనుకో, ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఏ లాయర్ దగ్గర వెళ్ళాలి, ఏ పెద్దలు తీసుకొని వెళ్ళాలి, ఎలా మాట్లాడాలని ప్లాన్ చేస్తాం. అసలు మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఇక్కడ చూడండి ఎంత చక్కగా ప్రభు చెప్పాడు. చూడండి, అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా వింటే, ఆయన మాటను వింటే చాలు. చూడండి, ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పింది యావత్తు చేసిన ఎడల నేను నీ శత్రువును నీ విరోధున ఇందును. అర్థమైందండి? విరోధునై ఉంటారు, నీ శత్రువునై ఉంటారు. ఎందుకు భయపడతావు? మనం ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయన ఏం చేయాలంటే, ఇక్కడ నిలబడుతున్న వాళ్ళు ఎలాంటి వారైనా వాక్యం వచ్చినా రాకపోయినా ఇక్కడ నిలబడిన తర్వాత దేవుని ఆత్మ వాళ్ళలోకి వస్తుంది. దేవుడు మేము చెప్పాల్సింది ఒకసారి చెప్పలేము. దేవుడు ఆత్మ మాలోకి వచ్చి వేరే ఒకటి మళ్ళీ బోధిస్తూ ఉంటాడు. అనుకునే ఒకటి చెప్పేది ఒకటి జరుగుతుంది. ఒకసారి దేవుడు మాట్లాడుతుంటాడు. నిలబడేది కట్టే మేము ఇక్కడ, ఆత్మ అయింది, మాట్లాడేది ఆయన. లేకపోతే మా వల్ల అయితే కాదు, మేము చెప్పలేము. ప్రభువే మాట్లాడతాడు మనందరితో. నేను వెళ్ళిన తర్వాత నేను వాక్యం రికార్డ్ చేసుకుంటాను, ప్రతి మెసేజ్ రికార్డ్ చేస్తాను, ప్రతిదీ రికార్డ్ చేస్తా, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. నేను మళ్ళీ నేను వింటా. దేవుడే మాట్లాడాడు. ఏంటి ఇవన్నీ ఎలాగొచ్చినాయి అనుకుంటాను నేను ఒకసారి. అసలు దేవుడు మాట్లాడాడు, ఈ మాట నేను అనుకోలేదు, ఎలా మాట్లాడాను అనుకుంటున్నాను. ప్రియమంది అనుకుంటారు, దేవుడు మనతో మాట్లాడే దేవుడు. ప్రియమంది అనుకుంటే ఇక్కడ మనం చూసినట్టు ఆయన మాట ఏం చేయాలట? జాగ్రత్తగా వినాలి. వింటే ఆయన శత్రువును విరోధులకు విరోధులై ఉంటారు. నువ్వేమి శత్రువు మీద పగ తీర్చుకోవసరలా. మొన్న ఒక దైవజనుడిని చనిపోయాడు. ఆయన పగడాల ప్రవీణ్ గారని ఒక దైవజనుడు, ఆయన హైదరాబాద్ నుండి రాజమండ్రి వస్తుంటే ఆయన ప్రమాదవశాత్తు చనిపోయాడని కొంతమందిని, హత్య చేసి చంపారని కొంతమంది, ఏదనేది పోలీస్ డిపార్ట్మెంట్ వారు తెలిసింది. అయితే వాళ్ళందరూ కూడా స్ట్రైక్ చేశారు, ఇది హత్య, ఎలా చేశారన్నారు. తర్వాత హైదరాబాద్ నా బాడీని తీసుకెళ్ళారు, పోస్ట్ మార్టం చేసి తీసుకెళ్ళిన తర్వాత తన పండుగ పెట్టిన తర్వాత తన భార్యని పిలిచారు. పిలిచి, అమ్మ కొన్ని మాటల్ని మాట్లాడమ్మా, మరి అందరూ ఉన్నారు అంటే అక్క మాట్లాడితే ప్రవీణ్ గారు ఆయన చాలా మంచివాడు. ఎంత మంచివాడు అంటే ఆయన చంపినోడు కూడా క్షమించే అంత మంచివాడు అంద. అర్థమైందండి? ఒకవేళ ఆయన ఎవరైనా చంపుంటే వాళ్ళను కూడా క్షమించే మనసు. మీరు కంగారు పడమాక, దేవుడే చూసుకుంటాడు అని క్షమించండి అందండి. అసలు ఎంత అద్భుతంగా అంత తెలుసా? అందరూ అసలు ఏం లేదే, చంపింది ఎవరు, వాళ్ళంతా ఏడుస్తారు. అసలు చాలామందిని మాట్లాడారు దైవజనులు. కానీ ఆ మాట నెలకే చాలా ఆశ్చర్యం వేసింది అనమాట. మీరేమి కంగారు పడద్దు, నా భర్త ఎంత మంచివాడు అంటే చంపినోళ్ళనే క్షమించే అంత గొప్పవాడు. మనం కూడా అలాగే ఉంది, ఆయన మార్గంలో నడుద్దాం. మనము ఆయన పని విడిచిపెట్టిన పనిని కొనసాగిద్దాం. ఆయన లాంటి ప్రవీణులు ఇంకా చాలామంది మీరు లగాలి, ఇంకా ఆయనలాగా మీరు తయారవ్వాలి అని ఆమె
చక్కని వర్తమానం ఇచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డారా, నిజంగా దేవుడు విడిచిపెట్టడండి. మనుషులు విడిచిపెట్టవచ్చు, మనుషులు దొరకకుండా తిరగవచ్చు, కానీ దేవుడికి దొరకకుండా ఉంటారా? ఎంత క్విక్గా ఎంత ప్లాన్ చేసి ఒకవేళ ఆయన చంపినా, ఒకవేళ యాక్సిడెంట్ అయితే దేవుని చిత్తం, అది కాదు, మనం ఎవరు ఏం చేయలేము. ఒకవేళ చంపితే అది దేవుడు కార్యం చేస్తాడు, అది దేవుడే చూసుకుంటాడు. మన దేవుని మీద అదొకటి దేవుడి పనిని కొనసాగించాలి. అందుకనే ఆ సిస్టర్ గారు ఎంతో చక్కని అనుభవంతో కూడిన మాటల్ని మరి చెప్తూ వచ్చేది. చాలా సంతోషంగా ఇద్దరు చెప్పారు. ఒకటి, చాలా కాలం క్రితం తన భర్తని బిడ్డల్ని కొంతమంది వ్యక్తులు ఏంటంటే వడ్డపల్లులతో పొడిచి పెట్రోల్ పోసి కాల్చి చంపేశారు. ఆమె కళ్ళ ముందే చంపేస్తే వాళ్ళందరినీ అరెస్ట్ చేసి మరి జైల్లో నిలబెట్టి, అమ్మా మరి వీళ్ళందరూ కూడా నీ భర్తని నీ పిల్లల్ని చంపిన వాళ్ళు నీ ఎదురున్నారు, వీళ్ళకి ఏ శిక్ష ఏమంటావని అడుగుతారు. జడ్జి అడిగితే, నా ప్రభు ప్రేమామూర్తి, ఆయనే క్షమించాడు, నేను ఎంతటి వాడిని, నేను కూడా క్షమిస్తున్నాను, వదిలేయండి. అర్థమైందండి? ప్రియమైన బిడ్డారా, మనం ప్రేమించే మనుషులు, క్షమించే మనుషులు. మన దేవుడు ఇక్కడ ఏమన్నాడంటే, ఆయన మాటలు వింటే విను చాలు, నీ శత్రువుకి శత్రువునవుతా. అర్థమైందండి? వాళ్ళే నిన్నేం చేయలేరు, మహా అయితే ప్రాణం తెస్తారు, ఆత్మ చంపలేరుగా. ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్తుంది, దాన్ని ఎవరు ఏం చేయలేరు. శరీరాన్ని చంపుతారు కానీ ఆత్మని ఏం చేయలేరు. ప్రియమైన దేని పెట్టారా, ఇక్కడ మనం జ్ఞాపకం ఉంచుకోవాలి, దేవుని మాటను జాగ్రత్తగా వినాలి. ఖచ్చితంగా విన్నప్పుడు నీకు ఎలాంటి సమస్య ఉన్నా దేవుడు చూసుకుంటాడని ప్రభు పేరుట మీకు మనం చేస్తున్నాను. ఇది 3. 4 ద్వితీయోపదేశకాండంలో చూద్దాం. 6వ అధ్యాయం 17 వచ్చింది. 6:17. ఇక్కడ చూసినట్లయితే మీ దేవుడైన యెహోవా ఆజ్ఞను అనగా ఆయన నీకు నియమించిన శాసనములను కట్టడలను జాగ్రత్తగా ఆచరించవలెను. ఆయన శాసనాలను మనం ఏం చేయాలట? జాగ్రత్తగా ఆచరించాలి. ప్రియమైన దేవుడు, ఆయన దేవుని యొక్క శాసనాలు ఉంటాయి, ఆయన చెప్పిన మాటలు ఉంటాయి. ఆ మన్నింటినీ కూడా మనం ఏం చేయాలంటే శాసనాలను జాగ్రత్తగా ఆచరించేవారిగా ఉండాలి. మరి ఈ రోజున ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చిన నీవు నేను మనందరం కూడా మరి ఆయన మాటకు లోబడుతున్నామా? ఆయన చెప్పినట్లే నీవు నేను ఆయన శాసనాన్ని ఆచరిస్తున్నామా? ఆయన చెప్పినట్లు చేస్తున్నామా? ఒకసారి ఎవరికి వారే పరీక్షించుకోవాలి. ఇది పరీక్ష సమయం. దేవుని దగ్గరికి వచ్చిన మనము బలంలో చేసే మనము ప్రభువారు మాట్లాడే మాట ఏంటంటే ఒక్కసారి సరి చేసుకో. ఆయన శాసనాలను నువ్వు ఆచరిస్తున్నావో లేదో సరి చేసుకో. ఆయన ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆయన చెప్పింది నువ్వు చేస్తున్నావో జ్ఞాపకం చేసుకో అని ప్రభువారు ఎంతో స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నారు. అలాగే ఇదే ద్వితీయోపదేశకాండం 11:22 వచ్చిన చూడండి. 11:22. చూసారా? మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గం అన్నింటిలో నడుచుచు ఆయన హద్దుకొని మీరు చేయవలని నేను మీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నింటినీ అనుసరించి జాగ్రత్తగా నడుచుకోవాలి. దేవుని ఆజ్ఞలు అనుసరించి జాగ్రత్తగా నడవాలి. ఎలా నడవాలంటే ప్రేమించి ఆయన మార్గములు అన్నింటిలో నడుచుచు, ప్రేమ చూపించాలి, ఆయన మార్గంలో నడిచేటట్టుగా ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను నన్ను ప్రేమించేవారుగా ఉంటారు. అంతేకాకుండా ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఇక్కడ నడుచుచు ఆయనను హద్దుకొని మీరు చెయ్యవలని నేను మీకు ఆజ్ఞాపించు వాటినన్నిటినీ ఆయన హద్దుకొని ఉండాలి. హద్దుకొని అంటే చూసారుగా, చట్టి పెట్టిన మనం ఎలా హద్దుకుంటాం? గుండెల్లో హద్దుకొని ఉంటాం. అలాగే దేవుని కూడా మనం హద్దుకొని ఉండాలి, ఆయన అంటి పెట్టుకొని ఉండాలి. ఆయన మనం ఎప్పుడు కలిసిమెలిసి ఉన్నట్లుగా ఉండాలి. ఆయన అంటాడు కదా, ఇదిగో నేను తలుపు దగ్గర నుంచొని తట్టుచున్నాను, ఎవరైనా నా స్వరమిని తలుపు తీస్తే నేను అతని దగ్గరకు వచ్చి అతడును నేనను
కలిసి భోజనం చేస్తాం. అంటే ఏంటి? ఇదే భోజనం. అర్థమైందా? భోజనం చేస్తాం కలిసి. ఆయన నీలోకి వస్తాడు, కలిసి భోజనం చేస్తాం. ఆయన మాట చాలా చాలా అర్థమైన మాటలు ఉంటాయి, మనం అర్థం చేసుకోవాలి. ఆయన నీతో నాతో అంటున్నాడు కదా, నేను నీతో కలిసి భోజనం చేస్తాను. ఆ భోజనం ఏంటి? ఆయన శరీరము, ఆయన రక్తమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నేను చేయాల్సిన పని ఏంటంటే దేవుని ఆజ్ఞను అనుసరించి జాగ్రత్తగా నడవాలి. ఏది కూడా మర్చిపోకూడదు మనం. ఆయన ఆజ్ఞను ఏం చెప్తున్నాడు, ఆయన ఏం చెప్తుంటే ఏం చేస్తే ఆయనకి ఇష్టమో అది తెలుసుకొని ప్రభు ఏం చెప్తున్నాడు ఆ బైబిల్ గ్రంథం చదివి నడిచే బిడ్డగా మనం ఉండాలని ప్రభు పేరిట నీకు మనం చేస్తున్నాను. ఇది 5 అనుభవం. 6 అనుభవం చూద్దాం. చూడండి, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. 4:9. చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే ద్వితీయోపదేశకాండం 4:9లో అయితే నీవు జాగ్రత్త పడము, నీవు కనులారా చూచిన వాటిని మరవకుండానట్లును, అవి నీ జీవితకాలం అంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండానట్లును నీ మనస్సును బహు జాగ్రత్తగా, మన మనసును ఎలా ఉండాలట? బహు జాగ్రత్తగా కాపాడుకోవాలట. మన మనసు అసలు అట్టి వెళ్ళిపోతుంటుంది. మన మనసుని జాగ్రత్తగా కాపాడుకునేవారిగా మనం ఉండాలి. అందుకని ఇక్కడ ప్రభువారు అన్నారు, అలా కాపాడుకును. నీ కుమారులకును నీ కుమారులకును వాటిని నేర్పాలి. నువ్వు నేను కూర్చున్నప్పుడు, అందుకని దేవుడు ఏమన్నాడంటే, నువ్వు లోపలికి బయటకు వచ్చేటప్పుడు నీ గుమ్మములో దేవుని వాక్యం రాసుకోవాలి. అలా రాయాలి. లోపల రాయలేదు కదా, మర్చిపోయారేంటి? బయటే రాశారు. గుమ్మంలో దేవుడి వాక్యాలు రాయాలి. మనము లేచినప్పుడు కూర్చున్నప్పుడు దాని గురించి మన బిడ్డలకి ఏం చెప్పాలి? దాని గురించి చెప్పాలి. అర్థమైందండి? నేను దేవుని వాక్యాలు నేను మా ఇంటి ముందు అన్నింటిలో రాసుకున్నా. మొత్తం గుమ్మం దగ్గర నేను వాక్యాలు రాపిచ్చేసి. ఎందుకంటే నేను మర్చిపోతున్నా, ప్రతి వాక్యాన్ని రాపించుకున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏం చేయాలంటే మన బిడ్డలకి అయ్యి నేర్పాలి. అందుకని ఇక్కడ ప్రభువారు ఏమన్నారంటే, నీ మనసును జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన మనసు ఇక్కడే ఉన్నట్టు ఉంటుంది కానీ ఇక్కడ ఉన్నాం. కరెక్ట్. నేను ఇక్కడ ఉన్నట్టు ఉంటాను, నేను ఆలోచించేది, నేను వెళ్ళేది ఎక్కువ అక్కడికి వెళ్ళిపోతుంటా కదా. ఎవరు వస్తారు, కళ్ళజోళ్ళు వేయాలా, ఏ పని చేయాలి ఏంటని. మరి రమేష్ అన్న అయితే ఎవరైనా బళ్ళోళ్ళు వచ్చారా, షాప్ కట్టేసానా లేదని అన్నా. రాజేష్ అన్న ఏమో పొలం కాడ ఎదురు పడ్డాయా, ఎలాగుందో పొలం అనేది అన్నా. ఇలా రకరకాల మన మనసు ఏం చేస్తుంటుంది. మనం ఇక్కడ కూర్చుంటాం కానీ కొంతమంది ఇంటి తలుపు వేసానా, స్టవ్ కట్టేసానా లేదా, నేను వాళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చానా లేదా, ఏమైనా మర్చిపోయానా అని ఆలోచిస్తూ ఉంటుంది. మనం ఇక్కడే కూర్చుంటాం కానీ మన మనసు ఏం చేస్తుంటుంది, తిరుగుతూ ఉంటుంది. అందుకని ప్రభువారు దీన్ని మెన్షన్ చేసి చెప్పారు. ఏం చెప్పారంటే, నీ మనసును జాగ్రత్తగా కాపాడుకో, అటు ఇటు వెళ్ళొద్దు, దేవుడి మీద దృష్టించు. దేవుడు చెప్పిన వాటి మీద దృష్టించి ప్రభు దగ్గరికి మనము నడుచుకునేవారుగా ఉండాలి. అందుకని నీ మనసు జాగ్రత్తగా కాపాడుకోవాలి, అది అటు ఇటు వెళ్ళకుండా కాపాడుకోవాలి. ఒకవేళ వెళ్తుందనుకో, ప్రభు దగ్గర మోకరించాలి. ప్రభా, నన్ను క్షమించని నా మనసు అటు ఇటు వెళ్ళిపోతుంది, నన్ను క్షమించి నా మనసుని ఇస్తాను ఉంచుకోండి అని ప్రభు దగ్గర ఎప్పుడైతే ప్రార్థిస్తామో ప్రభు మనకి వెంటనే శక్తినిస్తాడు. ప్రియమైన దేవుడు, ఇప్పటి వరకు 6 అనుభవాలు చూస్తూ వచ్చాం. మొట్టమొదటి అనుభవం ఏంటి? దేవుని మరవకుండా జాగ్రత్త పడాలి, మర్చిపోకూడదు. రెండోది ఏంటి? దేవుని సన్నిధిలో జాగ్రత్తగా ఉండాలి. మూడోది ఏంటి? దేవుని మాటని జాగ్రత్తగా వినాలి. నాలుగోది ఏంటి? దేవుని శాసనమును జాగ్రత్తగా ఆచరించాలి. ఐదోది ఏంటి? దేవుని ఆజ్ఞను అనుసరించి జాగ్రత్తగా నడవాలి. 6 అనుభవం ఏంటంటే, నీ మనసును జాగ్రత్తగా కాపాడు.
7 అనుకుని చూసుకొని బలలో చేద్దాం. చూడండి, యెహోషువ గ్రంథంలో ఒక మాట ఉంటుంది. 23వ అధ్యాయము ఈ మాట చూసుకొని ప్రార్థన చేసుకుందాం. యెహోషువ 23:11. యెహోషువ గ్రంథము 23:11 అయినాక 23:10 మనం చదువుండక 23:11 చదువు. అంతేనా? కాబట్టి మీరు బహు జాగ్రత్త పడి మీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను. అవును, దేవుణ్ణి మనం ఏం చేయాలట? ప్రేమించే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మనుషుల్ని ప్రేమించడం కాదు, కానీ దేవుని ప్రేమించే విషయంలో మనం ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఆయన ప్రేమించాలి, ఆయన అద్దుకొని ఉండాలి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ రోజున మరి దేవుని నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావో, నీవు వచ్చేదాన్ని బట్టి, నువ్వు వెళ్ళేదాన్ని బట్టి, దేవుడిని నువ్వు అనుసరించి నువ్వు ప్రార్థన చేసేదాన్ని బట్టి, పాటలు పాడేదాన్ని బట్టి, కూర్చునేదాన్ని బట్టి, నువ్వు ఇచ్చేదాన్ని బట్టి దేవుని ప్రేమించేది బయటపడుతుంది. అలాగే దేవుని నువ్వు ప్రేమించే విషయంలో జాగ్రత్తగా ఉన్నావో లేదో అనేది ఒకసారి నువ్వు నేనేం చేయాలి? పరిశీలన చేసుకోవాలని ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మనము మన బిడ్డల కంటే ఎక్కువగా మరి దేవుణ్ణి ప్రేమించాలి. ఈ లోకంలో ఉన్నదానికంటే ప్రభు గొప్పవారు, ఆయన్ని అంతగా ప్రేమించాలి. అందుకనే దేవుని ప్రేమించే విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని ప్రభు వారు చెప్తూ వచ్చారు. అందుకనే ప్రభు వారు ఇక్కడ ఏమన్నారంటే, నేను మీతో చెప్పిన వాటన్నింటినీ జాగ్రత్తగా గైకొనాలి. ఏమేమి చెప్పాడు ప్రభు? 1, దేవుణ్ణి మరవకుండా జాగ్రత్తగా ఉండండి. 2, దేవుని సన్నిధిలో జాగ్రత్తగా ఉండండి. 3, దేవుని మాట వినటంలో జాగ్రత్తగా ఉండండి. 4, దేవుని శాసనాలని జాగ్రత్తగా అనుసరించి నడవండి. 5, దేవుని ఆజ్ఞ అనుసరించి నడవండి. 6, నీ మనసును జాగ్రత్తగా కాపాడుకో. 7, దేవుని ప్రేమించే విషయంలో జాగ్రత్తగా 7 అనుభవాలు కూడా మన తూచే తప్పకుండా అనుసరించి నడిచి ఆ బలలో చేయాలి. ఒకవేళ ఇప్పుడు వరకు కూడా ఈ వాక్యంలో ఉన్నాయి, మనం ఒకవేళ చేయలేదనుకోండి, భయపడమా, ప్రభు దగ్గర మోకరించు. ప్రభువా, నేను జాగ్రత్త విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నాను, నన్ను క్షమించి 7 అనుభవాల్లో నన్ను కూడా నడిపించండి, నన్ను కూడా మీలో బలపరచండి ప్రభా, జాగ్రత్తగా ఉండే మనసు నాకు కూడా దయచేయండి ప్రభా, నేను కూడా చాలా విషయాలు తప్పిపోయానని అనుకుంటున్నాను అని దేవుడు నీకు ఏ తలంపిస్తే ఆ తలంపు ప్రకారంగా దేవుడి దగ్గర ఒప్పుకొని తీర్మానం చేసుకుని ఆ బలలో చేయాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. ప్రేమ దేవుడారా, ఒకసారి మోకరించుకుందాం. అందరూ మోకరించండి. మోకరించి ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుందాం. ఎవరైతే మరి దేవుని వాక్యానికి మరి ఇదేలయ్యారో వారు దేవుని